అలా దాదాపుగా 3 నెలల నుంచి పరిపాలన చూస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితులు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ వ్యత్యాసం ఏంటంటారు? ఎలా ఉంది? ఏ క్లాస్ గా ఉంది ఇప్పుడు పరిపాలన. 5 సంవత్సరాలు మాకు టాపీ బండికి ఇసుక లేదు, నాశనం అయిపోయాం మేము. కరోనా దెబ్బ మొత్తం వీడు నాశనం చేసి పారేడు జగన్ ఏంటి. నమ్మాము చేశాము. వీడు చేసిన పనికి 5 సంవత్సరాలు నేను పని మానేసా. ఇసుక లేదు, కరోనా దెబ్బ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన పరిపాలన ఏ క్లాస్గా ఉంది. చంద్రబాబు మళ్ళీ కావాలంటే, అంతేగాని ఈయన ఉంటేనే నడిచేది ఏదైనా. ఇసుక కూడా ఫ్రీ చేస్తానంటున్నాడు ఆయన. ఈ భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా దెబ్బతిందే 3 రాజధానులు అనే మాట వల్ల. అసలు ఆ 3 రాజధానులు ఎక్కడ పెడతారు, ఎక్కడ కట్టుకోవాలి తెలియక చాలా మంది నిర్మాణాలు ఆపేశారు, చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత లేదు అమరావతి రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తామంటున్నాడు. ఆయన ఆల్రెడీ ప్రారంభించాడు కూడా, అక్కడ ముళ్ళ కంపలు అవన్నీ తీసేయడం కానీ. సో ఈ అమరావతి డెవలప్మెంట్ కోసం చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా చూడాలి సార్? మంచిది, ఒకటే రాజధాని. అక్కడ బందరు, ఇక్కడేమో వైజాగ్, అటు కర్నూలు, ఇవన్నీ వేస్ట్. అది చేయలేక ఆ మొత్తం చెప్పుకుంటామే కానీ ఏదీ లేదు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే పరిపాలన బాగుంది. మొన్న వరదల్లో ఆయన లేకపోతే ఈయన ఉంటే పైన హెలికాప్టర్లో తిరిగి నాశనం చేసేవాడు, చాలా మంది చచ్చిపోయేవాళ్ళు, 100 మంది చచ్చిపోయేవాళ్ళు. తిరిగి నీళ్ళల్లో తిరిగి ఎవరు కూడా ఆకలితో సావల. ఏమైనా కాళ్ళలో కొట్టుకుని పోయి అట్ట చచ్చారు కానీ ఆకలితో సావల. అదే జగన్ ఉంటే ఆకలితో చచ్చిపోయేవాళ్ళు జనాభా. మామూలుగా కాదు, మామూలుగా లేదండి. ఇక్కడ 3 మంది ఉన్నారు రోడ్డు మీద. హస్బెండ్ వాళ్ళు 5 రూపాయలు ఉంటే చాలు, భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా వెళ్ళి తింటున్నారు, ఉన్నోడు కూడా తింటున్నాడు. బాగుంది. పేదవాడి అది తీసి పారేసాడు, తీసి పారేసి ఆయన కట్టుకున్నాడు 600 కోట్లు పెట్టి వైజాగ్. దేనికి? ప్రజలకి ఏం లేదు. నీ సొమ్మ గవర్నమెంట్ సొమ్ముతో, నీ సొమ్ము ఉందిగా. అందుకోసమే 11 సీట్లు ఇచ్చింది. దేనికి 11 సీట్లు ఇచ్చింది? దేనికోసమే. ఏ క్లాస్ గా ఉంది, అసలు చెప్పే పనే లేదు. ఈ వరదల్లో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి బతికారు జనం, లేకపోతే చచ్చేవాళ్ళు. ఏ క్లాస్ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, ఏ క్లాసు, తప్పే లేదు, మంచి ప్రభుత్వం సార్. దాదాపుగా 3 నెలల నుంచి కొత్తగా ఏర్పడి ప్రభుత్వం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వృద్ధుల పెన్షన్లు కూడా 250 పెంచుకుంటూ వస్తే కాదని చెప్పి 3000 నుంచి 4000 రూపాయలు ఒకేసారి చేయడం కానీ, లేదా అమరావతి రాజధాని అని ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఎలా ఉందంట? మాకు బాగానే ఉందండి. అంటే ఏ విషయాలు? ఏ విషయాలే కాదు, పెన్షన్లు ఇచ్చే విషయాలు కానీ, ఎవరైనా ఫ్రీగా మూవ్ అయ్యేదానికి కానీ ఆయన 10 మందికి ఆదర్శంగా తీసుకుని చేస్తున్నాడు. మేము దాని గురించి చాలా సంతోషపడుతున్నాం. అది లేదు కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ అనే మాట నేను వాడాను. అది మీరు తప్పు అనుకుంటే నేను చేయలేను. నేను నా జీవితంలో ఈ 5 ఏళ్ళు కష్టంగానే అనుభవించా. 5 ఏళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఏ సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ చక్కగా ఉంది. సో పిల్లలు కొంతమంది డ్రగ్స్ కి అలవాటు పడిపోయి, లేకపోతే అంటే ఈ గంజాయి వీటికి అలవాటు. గతంలో గంజాయి అనే పేరు ఇంతకుముందు 5 ఏళ్ల క్రితం ఎక్కడ వినిపించేది కాదు. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి కూడా కొంత ఏమైనా కట్టడి చేయగలిగారంటారా? చేశారు కాబట్టి ఆ పేరు రావట్లేదు. కట్టడి చేయగలిగారు కాబట్టి ఆ పేరు రావట్లేదు. ఎవరిని బంధించామని కానీ అలాంటి మాటలు లేవు. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు అన్నా క్యాంటీన్లు అని, లేకపోతే అన్నా క్యాంటీన్లు అది పరమాత్ముడితో సమానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ముందు ఏదున్నా ఏది లేకపోయినా మనిషికి కావాల్సింది ఏంటి? కడుపుకి అన్నం. ఈ ఆకలి మంట తీర్చిన వాడు భగవంతుడితో సమానం. కాబట్టి ఇది రాజకీయం చేయకూడదండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎందుకు వచ్చారు? విలేకరుగా. ఉద్యోగం, వృత్తి, నా పోషణ. ఇది కూడా కడుపుకి ఏం తినాలి, ఏం చెయ్యాలి? ఇది తింటేనేగా మనిషి నడిచేది. నరక మార్గం కానీ ఏదైనా సరే. చాలా బాగుందండి చంద్రబాబు గారు ప్రభుత్వం. మేము పార్టీల్లో తిరిగే వాళ్ళం కాదు. నేను మొన్న ఈ మధ్యనే రిటైర్ అయ్యాను.
చెప్తున్నానండి, నేను సన్లైట్ మెటల్ వేర్ ఇండస్ట్రీస్లో జాబ్ చేశాను. మా ఓనర్ గారు కాలం చేశారు. మాకు చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎవరిని నేను విమర్శించటం లేదు. నాకు ఉన్న వాస్తవాన్ని నేను ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంతో పోలిస్తే మీరు అన్నట్టుగా ఒత్తిళ్లు లేవు. మీరు ఇది మాట్లాడితే అది మాట్లాడితే లేకపోతే మీ పథకం ఆపేస్తా, ఇలాంటి ఒత్తిళ్లు లేవు. అలాగే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు. అలాగే అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చారు. మొన్న వరదలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ గురించి ఎట్లా చెప్పారు? ఆ వయసులో చేయగలిగిన వాళ్ళు ఎవరో లేరు. 74 ఏళ్ల వయసులో ఆయన చేయగలరండి ఎవరైనా. ఆ వయసులో ఎవరో చేయలేరు. కుర్రోళ్ళ కంటే ముందు ఆయనే దూకి నిలబడ్డాడు ఆయన. అలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి మనం, ప్రభుత్వాన్ని కానీ ఏదన్నా కానీ. వెరీ గుడ్ పర్సన్. అటువంటి నాయకుడు ఉండడేమో ఇంకా ముందు తరాల్లో కూడా ఉండడు. సిబిఎన్ గారు ఈ వయసులో కూడా పరుగులు పెడుతున్నారు. మొన్న వరదల పరిస్థితుల్లో కూడా చూశారు, ఆయన జేసీబీలెక్కి తిరిగింది కూడా. ఎలా ఉందంటారు సార్ 3 నెలల పరిపాలన? సూపర్ గుడ్. బాగా చేశారు. పని బాగా చేస్తున్నారు. బాగా అందరికి ఇష్టపడేట్టుగా, అందరూ మెచ్చుకునేట్టుగా. పెన్షన్ విధానం నాకు ఫస్ట్ తారీఖే వచ్చేస్తుంది. నాకు 74 వయసు, చంద్రబాబు వయసు నాది. అవునండి, 74 రన్నింగ్ చెప్తున్నాక. ఆయనకి పవర్ ఉంది, క్యాష్ ఉంది, బలంగా ఉంది. మనకేం లేవుగా. చేశాడు. మనం అట్లా తిరగలేముగా. ఆయనకి హుషారు బాగా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది. అది బాగా చేశాడు. సో ఎలా అంటారు అంటే ఆయన పరిపాలనా తీరు? మీరు అన్నట్టుగా ఇందాక సినీ ఇండస్ట్రీ గురించి చెప్పారు, ఏంటి పరిస్థితి ఏంటంటే? సినీ రంగంలో ఆనాడు ఎన్టీఆర్, ఆయన మించింది లేదు. ఆయన అట్టాడు పుట్టడు. ఈనాడు రాజకీయ రంగంలో ఈ సిబిఎన్ మించింది ఎవరు లేడు. మరి దీన్ని కూడా రాజకీయం చేస్తూ పదే రాళ్ళు వేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటారు, ఏమి చేయట్లేదు, ఉంటారు. వేస్ట్, పరిపాలన మారిపోయిన తర్వాత ఏం చేయట్లేదని చెప్తున్నాడు అంటాడు. మాటలు అంటారు. ఎప్పుడు ఎవరొచ్చినా కూడా డిఎస్లు ఉంటాయి. ఎవరొచ్చినా శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు. ఆ పక్క ఉంటాయి, ఈ పక్క ఉంటాయి. ఆ పక్క ఉంటాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలు తెలుస్తుంది. ప్రజలు ఎలా ఉందంటారు సార్ ఈ 3 నెలల పరిపాలన? నాకైతే నచ్చిందండి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఇది చాలా మంచి ప్రభుత్వం. మన డిగ్రీ చదువుతున్నాం, అసలు ఉద్యోగ అవకాశాలు కానీ అంటే దీని తర్వాత మళ్ళీ మనం ఇంకొక స్థాయికి వెళ్ళాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఈ 3 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూస్తున్నాం. అసలు ఏంటి, ఎలా ఉందంటావు? ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. మాకు ఉద్యోగ వ్యవస్థను కోరుకుంటున్నాం. తను చేసే మంచి అందరికీ కనబడుతుంది. రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఉండే అంటావా? అంటే అప్పుడు ఏదో వాలంటీర్ 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏవైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవని. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఆశ వచ్చింది. వచ్చే రాబోయే కాలంలో ఉద్యోగాలు వస్తాయని యువత అందరు కోరుకుంటున్నారు. సో డిగ్రీ చేస్తున్నావు, తర్వాత ఏంటంటే ఎంబీఏ లాంటిది కానీ లేకపోతే ఏమైనా పీజీ కానీ ఏమైనా చేయాలనుకుంటున్నావా? లేకపోతే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చూస్తున్నాం. ఎదురు ఎట్లా ఉంది ప్రభుత్వం, ఎలా ఉందంటావు మొత్తం మీద? ప్రభుత్వం చూస్తున్నాం అన్న క్యాంటీన్లు గానీ, మెగా డిఎస్సి గానీ, ముసలి అవ్వతాతలకు గానీ పెన్షన్లు అందరికి మంచిగానే చేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం అని కోరుకుంటున్నాం.